ఇప్పుడు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ సినిమాటోగ్రాఫర్గా గ్రేటెస్ట్ నేమ్ అండ్ ఫేమ్ సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకుని బ్రహ్మాండమైన స్టాల్వర్డ్స్ అందరితో పనిచేసి ఆయన పేరే ఎంవి రఘు గారు. అంటే మీతో మాట్లాడడం అంటే అది పెద్ద సముద్రంలోకి దిగినట్టే. అసలు మీరు కెమెరామ్యాన్ నుంచి డైరెక్టర్ అవడం అన్న ఆ సీక్వెన్స్ చలన రాసులు అంటారు జాతకం ప్రకారం. అలాంటి క్రియేటివ్గా ఆలోచించే మనుషులకి ఒక చోట ఆగదు. మీరు ఏ సినిమాలు చేశారు సార్? సితారా, మంచుపల్లకి. మంచుపల్లకి సితారా ఫుల్ పిక్చర్ అండి. కొన్ని 2 సాంగ్స్, కొన్ని సీన్స్ నేనే చేశాను. మేఘమే మేఘమే పాట ఒకటి ఉంది కదా. అవును. యాక్చువల్లీ 1 డేలో చిరంజీవిని శోధన పెట్టు కొట్టు అనేది బెస్ట్ సాంగ్స్ ఇన్ ది సినిమా. ఆ తర్వాత చిరంజీవి గారు అంత పెద్ద రేజ్ అయ్యి ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆ రోజు షూటింగ్ చేసింది చిరంజీవి కూడా కాదు, అప్పటికి వరప్రసాద్ కూడా నాకు పరిచయం. అసలు ఆయన రేజ్ అవి చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అండి అప్పుడు? ఫస్ట్ బ్లడ్ ఇదిగా ఖైదీ మా గురువు గారు స్వామి మగమహారాజు గురించి మీరు గుర్తు చేసుకోవాలి అంటే సైకిల్ సాంగ్. నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే భరించగా ఫలించు విజయ భేరి. సైకిల్ వీళ్ళు చిరంజీవి గారు తొక్కుతుంటే నేను ఆల్మోస్ట్ నా తల అడుగున గ్రౌండ్కి రాసుకుంటూ వెళ్ళేట్టుగా రివర్స్లో పడుకొని కెమెరా పట్టుకుని దాంతోపాటు ఎందుకు తీశాను. అలా చేసుకుంటూ వచ్చి అలాగే సక్సెస్ కొట్టాము. దాని తర్వాత అన్వేషణ, ఆ తర్వాత ఏప్రిల్ ఒకటి విడుదల, ఆలాపన, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే ఓకే పెద్ద ఆయనతో 2 సినిమాలు చేశాను. గ్రేట్ ఫిల్మ్స్ చేశాను. ఆయనతో పాటు ట్రావెల్ చేస్తాడు, ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మహానుభావుడు. అప్పటికే పెద్ద సినిమాలు. శంకరాభరణం ఒకటి చాలు కదా. మీటు అంటారు కదా, తప్పు మాట అనుకోండి. మీటు అనేది అది మూమెంట్, అది మీటు మాట కాదు, మూమెంట్. 87లో స్టార్ట్ చేసిన 88 రిలీజ్ అయింది. కళ్ళు ఉద్దండులు, విశ్వనాథ్ గారు, బాపు గారు, కె బాలచంద్ర గారు, రాఘవేంద్ర గారు, జంజాల, కోదండరామరెడ్డి. అసలు వాళ్ళ మధ్యలో నేను ఎలా బతకను? ఇలాంటి ఎందుకు రిస్క్ చేస్తున్నారు అంటే, లేదండి మైండ్ ఫిక్స్ అయిపోయానంటే. తన దగ్గర ఫైల్ కూడా వీళ్ళు ఇచ్చారు. ఇలాగా ఆయన చేతిలోంచి ఫైల్ నా చేతిలోకి వచ్చి రాకుండా కరెక్ట్ అయింది, చీకటి అయిపోయింది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇలాంటి వాళ్ళ గురించి స్పెషల్ టచ్ అనకపోతే ఏం చెప్పాలో ఒక్కొక్కసారి అర్థం కాదు నాకు. అదృష్టవశాత్తు నా ప్రోగ్రామ్ పేరు కూడా స్పెషల్ టచ్ కాబట్టి చలేగా. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ సినిమాటోగ్రాఫర్గా గ్రేటెస్ట్ నేమ్ అండ్ ఫేమ్ సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకుని బ్రహ్మాండమైన స్టాల్వర్డ్స్ అందరితో పనిచేసి దశాబ్దాల కాలం ఈ సినిమా పరిశ్రమకి తనదైన మేలిం సేవలను అందించిన ఈ గెస్ట్ గురించి స్పెషల్ టచ్ అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఆయన పేరే ఎంవి రఘు గారు. మీ అందరి తరఫున ఆయన్ని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నా. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఇన్నాళ్ళకి మీతో నాకు ఇంటర్వ్యూ కుదిరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మై ప్లెజర్ ఆల్సో. అంటే మీతో మాట్లాడడం అంటే అది పెద్ద సముద్రంలోకి దిగినట్టే. ఎందుకంటే మీకున్న అపారమైన అనుభవం, మీరు ఎన్ని సినిమాలు చేశారు, ఎంతమందితో పనిచేశారు, ఎన్ని లాంగ్వేజెస్ పనిచేశారు. అవునండి. పైగా డైరెక్టర్ ఒకటి. అవును, డైరెక్టర్ అదే అంటున్నాను. అసలు మీరు కెమెరామ్యాన్ నుంచి డైరెక్టర్ అవడం అన్న ఆ సీక్వెన్స్ ఎలా జరిగింది సార్? అసలు అంటే చలన రాసులు అంటారు జాతకం ప్రకారం. అలాంటి వాడిని అనమాట. అంటే నాలాంటి క్రియేటివ్గా ఆలోచించే మనుషులకి ఒక చోట ఆగదు కాళ్ళు, ఆలోచన కానీ మైండ్ కానీ. దీని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి, నెక్స్ట్ ఏంటి, ఇంకో అవతారం ఏమైనా ఉందా
అది నేను చేయలేకపోతానా, ఎందుకు చేయలేను, ఇలా ఏదో ఉంటుంది కదా. సో అది ఎక్కడో ఒక చోట ఎంటర్ అవుతుంది ఆ థాట్. అది వంశీతో ఎక్కువ చనువు కదా, ఇద్దరం కలిసే కదా చేసాం అన్ని పెద్ద పెద్ద, మీకు తెలుసు కదా సినిమాలు. అవునండి. సో అతనితో ఏజ్ గ్రూప్ ఒకటి. నాకు మీరు ఏ సినిమాలు చేశారు సార్? సితారా 2 స్టార్ట్ విత్ సితారా ఫుల్ పిక్చర్ అండి. అంతకు ముందే అతను ఇది చేశాడు కదా మంచు పల్లకి. హరియాణమూల కెమెరామెన్. నిజానికి వంశీ నేను కలిసే పేయర్గా బయటకు వద్దామని మా ఇద్దరు అనుకున్నాం, వంశీ నేను. అలాగే తిరిగేవాళ్ళు ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ అన్నిటికీ. ఎక్స్పెక్ట్ చేయలే ఇలాగ అవుద్దని. హరియాణమూలకి ప్రొడక్షన్ సైడ్ నుంచి తమిళ సినిమా అది పాలయ వర్ణించేవాళ్ళు అని, రాబర్ట్ రాజశేఖర్ అంటే ఇద్దరు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సినిమాటోగ్రాఫర్స్ వాళ్ళు. తర్వాత చేసి అది పెద్ద హిట్ సుహాసినినే. ఆ సినిమాని సుహాసినిని అది చేసుకొని హరియాణమూల సుహాసిని కలిసి పనిచేశారు అశోక్ కుమార్ గారు కెమెరామెన్ దగ్గర. ఆ రోజులు ఆవిడ కూడా అసిస్టెంట్ కెమెరామెన్. సో అలాగా హరియాణమూల తాలూకు ప్రొడక్షన్ బెజవాడ వాళ్ళు వచ్చారు, వాళ్ళు గోదావరి చిత్ర. అలాగా హరియాణమూలు ఆ సినిమాకి కెమెరామెన్ అయిపోయాడు, నేను కొంచెం సైడ్ లైన్ అయ్యాను. బట్ కొన్ని 2 సాంగ్స్ కొన్ని సీన్స్ అని నేనే చేశాను. మంచు పల్లకిలో మేఘమే మేఘమే పాట ఒకటి ఉంది కదా. అవును. ఒక ముందు రోజున వంశీ నేను వెళ్ళి లొకేషన్ చూసుకొచ్చేసాం. నెక్స్ట్ డే 1 డేలో చిరంజీవిని శోధన పెట్టు మత్తు కొట్టేసాం. అనేది బెస్ట్ సాంగ్స్ ఇన్ ది సినిమా. అలాగా ఇదనమాట. కాదు సార్, నేను చిన్న మాట్లాడుతాను సార్, చిన్న గ్యాప్ ఇవ్వండి. మీరు చిరంజీవి గారి మీద, సుహాసిని గారి మీద, అప్పటికి చిరంజీవి గారు రైజింగ్ స్టార్ కదా. బట్ ఆ సినిమా మంచి ఫీల్ ఇస్తుంది సినిమా చూస్తే. చిరంజీవి గారి సినిమాల్లో అదొక స్పెషల్ ఫిల్మ్ అండి అది. ఆ తర్వాత చిరంజీవి గారు అంత పెద్ద రేజ్ అయ్యి ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆ రోజు షూటింగ్ చేసింది, ఆ రోజు ఎక్స్పీరియన్సెస్ తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చిరంజీవి గారితో నాకు తను ఇన్స్టిట్యూట్లో చిరంజీవి కూడా కాదు అప్పటికి, వరప్రసాద్ కూడా నాకు పరిచయం. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, 2-3 ఉన్నారు. టి చలపతిరావు గారు తెలుసుగా, మ్యూజిక్ డైరెక్టర్. అవునండి. ఆయన మేనల్లుడు ప్రసాద్ అని చిరంజీవి కూడా బ్యాచ్ యాక్టింగ్లో. అలాగే భీమవరం భాస్కర్ తెలిసిన మీకు? తెలుసండి. గిరిజాల జట్టు. అవును. సో మేమందరం క్లాస్మేట్స్, రూమ్మేట్స్ ఇలాగ అనమాట. అదే రూమ్మేట్స్, క్లాస్మేట్స్ కాదు. అలాగే వాళ్ళతో పాటు సరదాగా వెళ్ళి కూర్చున్నాను. అప్పటికే నేను ఇండస్ట్రీలో వాహినిలో 1 ఇయర్ చేసి బయటకు వచ్చి స్వామి గారు రెస్టారెంట్కి అందరూ నాకు ఒక స్పెషల్గా కొంచెం చూసేవాళ్ళు. నాకంటే 2 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి వచ్చాడు చిరంజీవి. సో నేను వచ్చే టైంకి వాళ్ళందరూ ఇంకా స్టూడెంట్సే. నేను వీళ్ళతో తిరిగేటప్పటికి నాకు తెలిసింది 2 కొంచెం సీనియర్స్, రజనీకాంత్ అండ్ మన రాజేంద్ర ప్రసాద్. ఓకే. ఇలాగ అప్పటి నుంచి పరిచయం. అయితే సినిమా దగ్గరకు వచ్చే టైంకి కొంచెం అటు ఇటుగా అయ్యి ఇప్పటికీ మగమహారాజుకి మీకు అది వేరే ట్రాక్లోంచి అలా వచ్చింది. సో అలా నాకు పరిచయం. రెండవ తమాషా ఏంటంటే కోయిన్సిడెన్స్, నేను మెడ్రాస్లో అడుగుపెట్టినప్పుడు ఒక విజయవాడలో ఒక ఫ్రెండ్ ద్వారా అక్కడ ఆల్రెడీ ఉంటున్న ఒక కో డైరెక్టర్ దగ్గర నన్ను మా ఫ్రెండ్ పెట్టాడు. కో డైరెక్టర్ అంటే లెనిన్ బాబు తెలుసు కదా డైరెక్టర్, ఆయన దగ్గర కో డైరెక్టర్ రామకృష్ణ అని చెప్పి, పాలాడుగు రామకృష్ణ అని. అవును, తెలుసండి. అక్కడ నన్ను పెట్టారు ఆ రూమ్లో నేను రామకృష్ణ ఇంకొక ఆయన ఉండేవాళ్ళం. తర్వాత మేమేం చేసాం, రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వాళ్ళ బ్యానర్ కదా, కామారెడ్డి కృష్ణమూర్తి, అక్కడికి వెళ్ళిపోయాం. వాళ్ళ ఉన్న ఏరియాకి, ఆఫీస్ ఉన్న ఏరియాకి వెళ్ళినప్పుడు ఈ రూములో వాళ్ళు దిగారు, వాళ్ళు ముగ్గురు. మేము బయటకు వస్తే చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్. ఏ సుధాకర్? అదే మన కామెడీ సుధాకర్. అక్కడ దిగారు. ఆ రోజులు ఇంకో తమాషా ఏంటంటే, పైన కొంచెం లెందీగా హాల్ ఉంటుంది, ఓకే. కింద మెట్లు దిగితే కింద ఒక ఫ్యామిలీ చాంద్ గారని మ్యూజిక్ డైరెక్టర్, చంద్రశేఖర్ చాంద్ అంటాం మేము. అవును. శంకర్ ఏమో వాళ్ళ అబ్బాయి, మన ఈ వాళ్ళ అమ్మాయి సుచిత్ర కదా. సుచిత్ర, ఇంత పిల్ల మాకు తెలిసి. అలాగే అక్కడి నుంచి మేము బయటకు రావడం అయినా కూడా ఆ తర్వాత నేను కొన్ని కారణాల వల్ల మళ్ళీ అటు నుంచి ఆంధ్ర క్లబ్ వెనకాల లక్ష్మీ కాలనీ అంటారు కదా, వాణిమహల్ పక్క నుంచి లోపలికి వస్తాను. అవునండి. అక్కడ ఉన్నప్పుడు గోడ దూకితే ఇటు అడుగు అలాగే రెగ్యులర్గా కలిసేవాళ్ళం. ఆంధ్ర క్లబ్ పక్కన రిపబ్లిక్ గార్డెన్స్ అని ఒకటి ఉంది. అవునండి. దాంట్లో పెద్ద వాళ్ళంతా వచ్చారండి. అక్కడి నుంచి అక్కడే నేను చెప్పిన ఈ సుచిత్ర వాళ్ళ రూము, అక్కడ వాళ్ళు కూడా అక్కడే వచ్చారు, చిరంజీవి వాళ్ళు కూడా. అలాగా రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండేవాళ్ళం. సినిమా హీరోగా కాదు, అన్న ముందు నుంచి పరిచయాలు ఉన్నాయి. అవునా? ఎస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.